హాయ్ వెల్కమ్ టు హెల్త్ జోన్. సాధారణంగా లేడీస్లో ఋతుస్రావం సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వీటిని ఎలా అధిగమించాలి మొదలైన విషయాల గురించి మనకి వివరించడానికి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఎండోక్రినాలజీకి చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ లావణ్య ప్రస్తుతం అంతా ఉన్నారు. అమ్మడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అమ్మా. జమ్నీ ప్రేక్షకులందరికీ మా నమస్కారం. ఓకే, అయితే లేడీస్లో జనరల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డ్యూరింగ్ పీరియడ్స్ టైం. అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎక్కువగా? మంత్లీ మెన్సెస్ రెగ్యులర్గా వస్తే ఎవ్రీ 28 days to 35 days లోపు మంత్లీ వస్తూ ఉండాలి నెలసర్లు. అలా రావటం అనేది నార్మల్. జనరలీ గర్ల్స్కి అరౌండ్ 9 years నుంచి 14 years లోపు ఫస్ట్ మెన్సెస్ రావటం, ఆ తర్వాత రెగ్యులర్గా మెన్సెస్ రావటం ఒక గుడ్ హెల్త్ని సింబలైజ్ చేస్తుంది అనమాట. ఒక ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా కరెక్ట్గా మెన్సెస్ రావాలి, వచ్చినప్పుడు మంచి ఫ్లో ఉండాలి, మరి హెవీ ఉండకూడదు, మరి తక్కువ ఉండకూడదు. డ్యూరేషన్ కూడా అబౌట్ 2 to 5 days నార్మల్ రేంజ్ అనమాట. అలా ఒక 45 to 50 years వరకు రెగ్యులర్ గా మెన్సెస్ వస్తుంది, ఆ తర్వాత మెనోపాజ్ వస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగే న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మెన్స్ట్రువల్ లైఫ్ ఇన్ ఎ ఉమెన్ అనమాట. సో ఇందులో లోపాలు ఏమన్నా మనలో ఎండోక్రైన్ కానీ, మెటబాలిక్ లోపాలు కానీ, జెనెటిక్ లోపాలు కానీ ఏమన్నా ఉంటే ఈ మెన్సెస్ కరెక్ట్ గా రాకుండా ఇబ్బందులు కలుగుతాయి. అంటే అసలు మెన్సెస్ రాకపోవటాన్ని ప్రైమరీ అమెనోరియా అంటారు. అంటే అందులోనేమో అసలు పెద్ద మనిషి ఎవరు, అసలు ఫస్ట్ మెన్సెసే రాదనమాట. సో ఇది ఫస్ట్ మెన్సెస్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జెనెటిక్, వాళ్ళలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, పుట్టుకతోనే వాళ్ళలో యూట్రస్, ఓవరీస్ డెవలప్ అవ్వకపోవటం, ప్రైమరీ హైపోగోనాడిజం, ప్రైమరీ అమెనోరియా అంటారు దీన్ని. అంటే వాళ్ళలో కొన్ని క్రోమోజోమ్స్ లోపం వల్ల, లైక్ టర్నర్ సిండ్రోమ్, లేడీస్కి వచ్చే XO సిండ్రోమ్ అంటారు. అయితే ఆ ఆడపిల్లలు అసలు డెవలప్ అవ్వరనమాట, అసలు ఇనీషియల్ మెచ్యూరిటీలోనే లోపం ఉంటుంది. అలా కాకుండా ఇనీషియల్ గా మెచ్యూరిటీ ఉండి తర్వాత మెన్సెస్ సడన్ గా ఆగిపోవటం అనేది సెకండరీ అమెనోరియా. ఇలా సడన్ గా మెన్సెస్ ఆగిపోవటం అనేది వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మనం పరిశీలించాలి, ఎందుకు ఇలా అవుతుందని డాక్టర్ని సంప్రదించి కావాల్సిన టెస్ట్లు చేయించుకోవాలి. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి మెటబాలిక్ గా, అంటే వెయిట్ పెరిగి తగ్గి, గ్రోత్ తగ్గి, అదర్వైజ్ హార్మోనల్ గా ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, వేరే ఏదో మందులో, లోపలైన కణితలో, ఎక్కువ హార్మోన్ తయారు చేసే కణితలో, ఇలాంటి వాటితో కూడా మెన్సెస్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా అనలైజ్ చేయాలన్నమాట. ఈ విషయాన్ని మామూలుగా వదిలేయకూడదు. మెన్సెస్ కరెక్ట్ గా రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే, అంటే కొంతమందిలో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయినా కొంతమందిలో పీరియడ్స్ 2-3 monthsకి ఒకసారి రావడం, కొంతమందిలో 15 days once రావడం, ఇట్లాంటివి కూడా మనం వింటూ ఉంటాం. అంటే దీనికి ఎస్పెషల్లీ ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు? త్వరగా కానీ లేట్ గా కానీ మెన్సెస్ ఎందుకు వస్తున్నాయి, దానికి ఏ రీజన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. మోస్ట్ కామన్ రీజన్ లేడీస్ లో త్వరగా రావడానికి ఏ కారణం లేదు. త్వరగా రావడానికి ఒక్కోసారి స్ట్రెస్, ఒక్కోసారి అనీమియా, ఒక్కోసారి సరిగ్గా తినకపోవటం, వాళ్ళలో గ్రోత్ సరిగ్గా లేకపోవటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, ఆహారం ఎక్కువైనా తక్కువైనా మెన్సెస్ ఎక్కువగా రావటం. ఎనీమిక్ పిల్లలకి, చాలా చిన్న పిల్లలకి అనీమియా ఉంటుంది, దాంతో కూడా మెన్సెస్ ఎక్కువ వస్తాయి. వాళ్ళలో ఉన్న ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. అనీమియాతో హెమటలాజిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇది కాకుండా ఎండోక్రైన్ రీజన్స్ మోస్ట్ కామన్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ ప్రాబ్లమ్, మన థైరాయిడ్ గ్రంథి ఎక్కువ తయారు చేయటం హైపర్ థైరాయిడిజము, తక్కువ తయారు చేయటం హైపోథైరాయిడిజం. ఈ రెండు కండిషన్స్ లోనూ మెన్సెస్ చాలా త్వరగా రావచ్చు, హెవీ బ్లీడింగ్ రావచ్చు, లేట్ గా రావచ్చు, అసలు లేకపోవటం కూడా ఉండొచ్చు అనమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. హై ప్రోలాక్టిన్ తయారవుతుంది మన బ్రెయిన్ లెవెల్లో, పిట్యూటరీ గ్లాండ్ లోంచి ప్రోలాక్టిన్ తయారవుతుంది. ఈ హార్మోన్ న్యాచురల్ గా అయితే ప్రెగ్నెన్సీ అయిపోయినాక పాలిచ్చే తల్లులకి తయారయ్యే హార్మోన్. ఈ బ్రెస్ట్ మిల్క్ స్టిమ్యులేషన్, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కోసం ఎక్కువగా ఉపయోగపడే హార్మోన్ ప్రోలాక్టిన్. ఈ ప్రోలాక్టిన్ లెవెల్స్ పెరగటంతో కూడా మెన్సెస్ కంప్లీట్ గా అయిపోవచ్చు, లేకపోతే బాగా తగ్గిపోవచ్చు. ఇంకోటి కుషింగ్ సిండ్రోమ్ అంటాము. కార్టిజాల్ హార్మోన్ బాగా ఎక్కువగా తయారవటం, మన అడ్రినల్ గ్లాండ్స్ లోంచి తయారయ్యే ఒక స్ట్రెస్ హార్మోన్ పేరు కార్టిజాల్. ఆ కార్టిజాల్ ఎక్కువగా ఎందుకు తయారవుతుంది అంటే అందులో ఏమైనా కణిత ఉండొచ్చు. అడ్రినల్ గ్లాండ్ లో కణిత కానీ, పిట్యూటరీ గ్లాండ్ లో కణిత కానీ ఉంటే ఎక్కువ కార్టిజాల్ తయారవుతే కూడా మెన్సెస్ కంప్లీట్ గా అయిపోతాయి. అదర్వైజ్ బాగా త్వరగా రావటం ఆర్ లేట్ గా రావటం కూడా జరగవచ్చు. థైరాయిడ్ గ్రంథిలోంచి ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ తయారైతే ఫాస్ట్ ఎక్కువ మెన్సెస్ అయ్యే అవకాశం ఉంది. 15 రోజులకు ఒకసారి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువ వెయిట్ కూడా లాస్ అయిపోయే అవకాశం ఉంది. మళ్ళీ గ్రోత్ హార్మోన్ రిడక్షన్, మన పిట్యూటరీ గ్లాండ్ లోంచి వచ్చే గ్రోత్ హార్మోన్ లో లోపాలు జరిగితే పిల్లలు ఎదుగుదల ఎలా తగ్గిపోతుందో మెన్సెస్ కూడా అయిపోవచ్చు. ఇవి కాకుండా PCOD అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని వింటున్నారు. ఇప్పుడు చాలా కామన్ గా వచ్చే లేడీస్కి వచ్చే ప్రాబ్లం PCOD, హార్మోన్ ఇంబ్యాలెన్స్. అది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఎక్కువ జెనెటిక్ గానే వాళ్ళలో ఇన్సులిన్ రిసెప్టర్ ప్రాబ్లం ఉంటుంది పుట్టుకతోనే. దానికి తోడు వాళ్ళు వెయిట్ గెయిన్ అయినప్పుడు, ఆడపిల్లలు ఎదుగుతా ఉండే వయసులో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయితే వచ్చి బయటపడే ప్రాబ్లం, వాళ్ళలో దాగున్న ప్రాబ్లమే తర్వాత బయటపడుతుంది అనమాట వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యేసరికి. సో PCOD వస్తే కూడా మెన్సెస్ కరెక్ట్ గా రాకుండా అయిపోతాయి. ఇవి మోస్ట్ కామన్
గా చూసే రీజన్స్ అన్నమాట. ఇది కాకుండా హై బీపీతో కానీ సైకియాట్రిక్ మందులతో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ కొన్ని యాంటీబయాటిక్స్తో కొన్ని స్టెరాయిడ్స్తో కూడా మెన్సెస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్పిన కొన్ని పర్టికులర్ కండిషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం పీరియడ్స్ కరెక్ట్గా రావు, కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే దానికోసం కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు జనరల్గా లేడీస్. అంటే వెయిట్ చేస్తూ ఉండటం బెటర్ అంటారు, లేదంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటరా? నేను ఇందాక చెప్పినట్టుగానే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవడమే బెటర్. మహా అయితే ఒక 2 months వరకు వెయిట్ చేయొచ్చు. ఆ పైన కూడా మెన్సెస్ కరెక్ట్గా రాకపోతే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. కొందరు లేడీస్కి ఏంటంటే మొదటి నుంచి కూడా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఫస్ట్ మెన్సెస్ అప్పటి నుంచి కూడా 2 to 3 monthsకి ఒకసారి రావటం, ఒక్కోసారి 25 daysకి, ఒకసారి 35 daysకి, ఒక క్రమబద్ధంగా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అట్లా ఒక సిస్టమేటిక్గా కాకుండా వస్తాయి. వీళ్ళల్లో అది ఒక హ్యాబిచువల్, వాళ్ళు ఫస్ట్ నుంచి అదే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్జెంటుగా చూపించుకోకుండా కొన్నాళ్ళు వెయిట్ చేయడంలో తప్పలేదు. కానీ కొందరికి ఎప్పుడు రెగ్యులర్గా డేట్ అంటే డేట్గా మెన్సెస్ వచ్చే వాళ్ళు సడన్గా మెన్సెస్ ఆగిపోతే అది కంపల్సరీగా అనలైజ్ చేయాలన్నమాట. వాళ్ళలో ఏమైనా కొత్త లోపం వచ్చిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే ఎక్కువగా ఈ లోపాలు సరిదిద్దుకోగలిగే ప్రాబ్లమ్స్, ఇవి తొందరగా ట్రీట్మెంట్ పొందగలిగేవి. కొందరు 1 year వరకు కూడా మెన్సెస్ రాకపోతే కూడా రాకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో లాస్ట్ మినిట్లో 7th month ప్రెగ్నెన్సీ అని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. కొందరేమో పిట్యూటరీ గ్లాండ్ లో ట్యూమర్ ఉంది, ప్రోలాక్టినోమా ఉంది, చాలా పెద్ద ట్యూమరు, మెడికల్ గా ట్రీట్ చేయలేము, సర్జికల్ గా ట్రీట్ చేయాలనే వాళ్ళు ఉన్నారు. సో చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్. చాలా సింపుల్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటే మానిపోయే హైపోథైరాయిడిజం ని నెగ్లెక్ట్ చేసి, మెన్సెస్ విషయాల్ని నెగ్లెక్ట్ చేసి రాకుండా చూపించుకోకుండా చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కి దగ్గరగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అంటే ఇది కొంచెం సివియర్, హెల్త్ నార్మల్గా లేదు అని అనుకోవచ్చు అంటారు. పీరియడ్స్ సరిగ్గా లేకపోవటం అనేది డెఫినెట్లీ సివియర్ హెల్త్ ప్రాబ్లం అనే అనుకోవాలి. అది మైల్డ్ అని అనుకోవటం తప్పు. ఎమ్మటే చూపించుకుంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే ఫాస్ట్గా ట్రీట్ చేయొచ్చు. లేదంటే డాక్టర్సే వాళ్ళకి సర్ది చెప్పి నార్మల్గానే ఉన్నామమ్మా, ఏం వరి అవ్వక్కర్లేదు, ఇంకొక 2-3 months చూద్దాము అని చెప్తారు. ఆ మాట డాక్టర్ చెప్తే బెటర్, కానీ పేషెంట్స్ వాళ్ళగా ఊహించుకుని మాకు మేమే చూద్దాంలే 2-3 నెలలు 4 నెలలు 6 నెలలే కదా అయింది, ఇంకో సంవత్సరం చూద్దాం అనుకోవటం సేఫ్ కాదు. డెఫినెట్లీ సివియర్ ప్రాబ్లంకే చెందుతుంది అనమాట మెన్సెస్ కరెక్ట్గా రాకపోవడం అనేది. మెన్సెస్ టైంకి రావటం అనేది ఒక భగవంతుడు నిర్ణయించిన ఒక నార్మల్ హార్మోనల్ సైకిల్ ఇన్ ఉమెన్. అది ఎందుకు అలా సృష్టించబడిందో అలా సృష్టించబడింది, అది ఆ విధంగానే జరగాలి. అలా విధంగా జరగకపోతే ఎవ్రీ మంత్ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది షెడ్ అవ్వాలి. షెడ్ అవ్వకుండా ఉంటే లోపల ఉన్న ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్నింగ్ ఉండే అవకాశం ఉంది. అందులో సిస్ట్లో, ఓవరీస్లో సిస్ట్లా ఏర్పడే అవకాశం ఉంది. ఎండోమెట్రియల్ లైనింగ్ లో అతిగా సెల్స్ గ్రోత్ ఉంటే దాన్ని మళ్ళీ ఎండోమెట్రియల్ సిస్ట్లు, అందులో ఉన్న కంటలు, రేర్గా వాటిలో కొన్ని క్యాన్సర్స్ గా దారితీసే అవకాశం ఉంది. సో ఆ షెడ్డింగ్ అనేది జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మెన్సెస్ కరెక్ట్ గా రానప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ నుంచి వచ్చే ఓవరీస్ కి, యూట్రస్ కి వచ్చే సిగ్నల్స్ బంద్ అయిపోతాయి. అవి క్లోజ్ అయిపోవడంతో మనకి మెనోపాజ్ కి దగ్గరగా వెళ్తాం. అంటే 20 ఏళ్ల వయసులో పిల్లలే కరెక్ట్ గా మెన్సెస్ రాకపోతే 60 ఏళ్ల వయసు ఆడవాళ్ళలో వచ్చే చేంజెస్ చాలా చిన్న వయసులోనే జరుగుతుంది. సో అది జరగకుండా మనం ఆపుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ పిల్లలు పూర్తయిపోయి ఫ్యామిలీ ప్లానింగ్ పూర్తయిపోయిన లేడీస్ లో కూడా మెన్సెస్ కరెక్ట్ గానే రావాలి. ఎందుకు రావాలంటే వాళ్ళల్లో పోస్ట్ మెనోపాజల్ చేంజెస్ కి దగ్గరగా అవ్వకుండా ముందు నుంచి జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ రాకపోతే పోస్ట్ మెనోపాజల్ చేంజెస్ లో వచ్చే మార్పులు చాలా చిన్న వయసులోనే వచ్చేస్తాయి అనమాట. అంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ కి దగ్గర అవుతాం. ప్రీమెచ్యూర్ మెనోపాజ్ తో వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే మెయిన్ గా 2 ఉన్నాయి. ఒకటేమో బోన్ లాస్, అంటే మన బోన్ లో ఉండే కాల్షియం సిమెంటింగ్ మెనోపాజ్ వరకు కరెక్ట్ గా జరుగుతుంది. ఎస్ట్రోజన్ అనేది మంత్లీ ఎస్ట్రోజన్ రిలీజ్ తో మన బోన్స్ గట్టిగా ఉంటాయి. లేడీస్ కు ఉండే బోన్స్ లో ఉన్న గట్టిదనం అంతా ఎస్ట్రోజన్ తో ఏర్పడిన సిమెంటింగ్ తో జరుగుతుంది. ఆ ఎస్ట్రోజన్ ఎప్పుడైతే తగ్గిపోద్దో మెనోపాజ్ తర్వాత బోన్స్ మెత్తబడే అవకాశం ఉంటుంది. బోన్స్ లో వచ్చే సిమెంటింగ్ అంటే కాల్షియం డిపాజిషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో బోన్ లాస్ జరుగుతుంది. 20 ఏళ్ల వయసు పిల్లలకే త్వరగా బోన్ లాస్ జరిగితే వాళ్ళు 30 ఏళ్ల వయసులోనే కింద పడితే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ వస్తాయి. రెండో చేంజ్ ఏంటంటే హార్ట్ డిజీజ్ కి ప్రివెంట్ చేస్తుంది ఎస్ట్రోజన్. మన లేడీస్ లో వచ్చే మంత్లీ సైకిల్స్ ద్వారా వచ్చే ఎస్ట్రోజన్ మన హార్ట్ డిజీజ్ ని ప్రివెంట్ చేస్తుంది. అందుకనే లేడీస్ లో హార్ట్ డిజీజ్ 50 years లోపు చాలా రేర్ గా చూస్తాం. కానీ జెంట్స్ లో 35 years కూడా హార్ట్ అటాక్ చాలా కామన్ గా చూస్తాం అనమాట. ఎస్ట్రోజన్ ఇస్ అ హార్ట్ డిజీజ్ ప్రివెన్షన్ హార్మోన్. సో ఈ ఎస్ట్రోజన్ కరెక్ట్ గా మాత్రలు లేకపోవడంతో ఎర్లీ హార్ట్ డిజీజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది డెఫినెట్లీ సివియర్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే కొంతమంది వ్యూవర్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళకు కొన్ని డౌట్స్ అడగడానికి. ఫస్ట్ కాగజ్ నగర్ నుంచి కళ్యాణి లైన్ లో ఉన్నారు, అంతా మాట్లాడదాం. కళ్యాణి గారు గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే చెప్పండి కళ్యాణి.
హలో మ్యామ్. హలో అమ్మా, చెప్పండి కళ్యాణి. మాకు టాబ్లెట్స్ యూజ్ చేస్తూనే మంత్ అవుతుందండి. టాబ్లెట్స్ వేయకుండా అసలు అవ్వట్లేదు. ప్రాబ్లమ్స్ ఉంది కదా. అదే అంటే ఇది టాబ్లెట్స్ వేసుకుంటేనే మంత్లీ అవుతుంది, వేసుకోపోతే అవ్వట్లేదు అంటే మీలో ఇన్హెరెంట్ గా ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. దేని వల్ల ఉందనే చూడటం చాలా ఇంపార్టెంట్. పీసీఓడి మోస్ట్ కామన్ గా చెప్పే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇవాళ. అది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లము, ప్రోలాక్టిన్ ప్రాబ్లము, మీ అన్నట్టుగా హై కార్టిజాల్ చాలా ఉన్నాయమ్మా. మీ డయాగ్నోసిస్ ఏంటో మీ డాక్టర్ గారు మీకు చెప్పే ఉండొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కళ్యాణి గారు. నెక్స్ట్ కర్నూలు నుండి అనురాధ లైన్ లో ఉన్నారు. అనురాధ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. అనురాధ గారు, చెప్పండి. అనురాధ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి అనురాధ గారు. చెప్పండి అమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నాకు పోయిన నెల మామూలుగా మంత్లీ వచ్చేటప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది మేడం. చెస్ట్ పెయిన్ వస్తుందమ్మా. ఓకే. మామూలు అయితే 6 months కు 1 year కు అలా వస్తుంది మేడం. నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి అదే నా ప్రాబ్లం. మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా ప్రతిసారి నెలసరి వచ్చినప్పుడల్లా మీకు చెస్ట్ పెయిన్ వస్తుందా? అప్పుడేం లేదు మేడం. ఇప్పుడు రీసెంట్ గా ఒక 3-4 times నుంచి అట్లా చెస్ట్ పెయిన్ వచ్చి ఒక 5 days to 6 days అయిన తర్వాత నాకు డేట్ స్టార్ట్ అవుతుంది మేడం. మీ వయసు ఎంతమ్మా? నాకు ఇప్పుడు 36 మేడం. ఓకే. అంటే మీరు ఓవర్ వెయిట్ ఉంటారా, ఒబీస్ ఉంటారా? నార్మల్ ఇది వరకు 70 ఉండేదాన్ని మేడం. ఇప్పుడు 60కి వచ్చినా మేడం. గుడ్, మీరు వెయిట్ తగ్గారు, మీ ఐడియల్ వెయిట్ లో ఉన్నారు. కానీ చెస్ట్ పెయిన్ రావటం అనేది ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ రెస్పాన్స్ అమ్మా. మెన్సెస్ లో ఉండగా చాలా మంది ఆడవాళ్ళు కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. ఆ టైంలో పడిపోయిన ప్రొజెస్ట్రాన్, ఎస్ట్రోజన్ లెవెల్స్ వల్ల మెన్సెస్ వస్తాయి అనమాట. సో ఆ టైంలో చాలా మంది కొంచెం స్ట్రెస్ గా ఉంటారు, ఇన్సులిన్ రెసిస్టెంట్ గా ఉంటారు. అంటే వాళ్ళలో కొంచెం షుగర్స్ కూడా పెరుగుతాయి, కొద్దిగా బీపీ పెరుగుతుంది, దాంతో మీ హార్ట్ మీద ప్రెషర్ పెరగచ్చు. కానీ అది హార్ట్ అటాక్ సంబంధించిందో లేకపోతే అని అంటే నేను అనుకోవట్లేదు. ఇంత చిన్న వయసులో అలాంటివి జరగవు. కానీ ఎందుకైనా మంచిది మీరు ఈసీజీ లేదంటే 2D ఎకో ఒక కార్డియాలజిస్ట్ ని సంప్రదించడం మంచిది. తప్పనిసరిగా నెలసరి అప్పుడే వస్తుంది, మిగిలినప్పుడు రావట్లేదు కనుక ఇది పెద్ద ప్రమాదకరమైన హార్ట్ ప్రాబ్లమ్ అని అనుకోవట్లేదు, స్ట్రెస్ రిలేటెడ్ అనుకుంటున్నాను. కొందరికి ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరియా అంటారు. మెన్సెస్ రాక మునుపు వచ్చే చిన్న చిన్న మార్పులు, అంటే వాళ్ళు కాళ్ళు వాపులు, తలనొప్పులు, నడువు నొప్పి, కాళ్ళు లాగటం, కోపం ఎక్కువ అవటం, ఇవన్నీ ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరియా అనమాట. కామన్ గా లేడీస్ కి వస్తూ ఉంటే దీని గురించి ఎక్కువ దిగులు పడక్కర్లేదు. ఆ టైంలో మనం యాక్టివ్ గా ఎక్సర్సైజ్ చేస్తా, అయినా ఫ్రెష్ తీసుకుంటా, వాటర్ ఎక్కువ తాగి, కొంచెం సోయా ఆర్ ఎస్ట్రోజన్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటే సర్దుకుంటాయి అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అనురాధ గారు. నెక్స్ట్ మంచిర్యాల నుండి స్వప్న లైన్ లో ఉన్నారు. స్వప్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్. స్వప్న గారు. అవునండి. స్వప్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి. హలో మేడం. చెప్పమ్మా స్వప్న. అది నా పాపకి 10 years పాప అండి. తొందరగా పీరియడ్ వచ్చేసినది. అంటే చిన్న పాప చాలా వీక్ గా ఉంటుందండి. ఓకే. 10 years కి పీరియడ్స్ రావటం అనేది ఇప్పుడు సహజమైన మార్పు అయిపోయింది. ఈ జనరేషన్ లో త్వరగా మెచ్యూరిటీ వచ్చేస్తుందమ్మా. ఎందుకంటే హై ప్రోటీన్ డైటే కానీ ఆర్ మనం తీసుకునే పాలు, చీజు, బ్రెడ్ ఇవన్నీ కూడా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవడంతో కొన్నిట్లో కొన్ని రకాల మందులు, అంటే కాయగూరలో, ఫ్రూట్స్ లో కూడా ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం, అందులో స్టెరాయిడ్స్ కొంత కలుస్తూ ఉండటం జరుగుతుంది. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, మళ్ళీ ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ గా కూడా మీ ఫ్యామిలీలో ఎవరికైనా త్వరగా మెచ్యూరిటీ వచ్చిందేమో, అందుకే పాప కల వచ్చింది. 10 years కి మెచ్యూరిటీ రావటం అంత పెద్ద లోపం ఏమీ కాదు. ఇక మనం ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయింది కనుక ముందుకు వెళ్ళిపోవటం బెటర్. అంటే నార్మల్ గా తను మెన్సెస్ కి అలవాటు పడటం, తనకి వీక్నెస్ లేకుండా, ఎనిమియా లేకుండా మందులు ఇవ్వటం, కాల్షియం, ఎక్సర్సైజ్, కాల్షియం ఇవ్వటం, మంచిగా పాలు, పెరుగు, ఐరన్ ఎక్కువ ఉన్న పదార్థాలు పెట్టండి మీరు. అంటే ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్, మళ్ళీ నాన్ వెజ్, ఎగ్స్, పాలు, పెరుగు, పొట్టు ఉన్న గ్రెయిన్స్ అంటే పెసరపప్పు, మినపప్పు, రైస్, బ్రౌన్ రైస్, ఓట్స్, రాగి జావా, ఇట్లాంటివన్నీ అన్ని మిక్స్డ్ గా పాపకి బ్యాలెన్స్ డైట్ పెట్టాలి. జంక్ ఫుడ్స్ తగ్గించాలి, కూల్ డ్రింక్స్, స్వీట్స్ అవి తగ్గించాలి. దాంతోపాటు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా పెట్టండి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయించండి. తర్వాత ఎనిమియా ఉంటే చెక్ చేయించండి, హిమోగ్లోబిన్. ఒకవేళ ఎనిమిక్ గా ఉన్నట్లయితే ఎనిమియా రాకుండా ఉండే మందులు, ఐరన్ టాబ్లెట్స్ వాడమని నా రికమెండేషన్. పాప వీక్నెస్ గా ఉండదు, మీరు ఎక్సర్సైజ్ చేపిస్తా, మంచి ఆహారం పెడతా, తనకి మెన్సెస్ రెగ్యులర్ గా వచ్చే పద్ధతిని మీరు అలవాటు చేయాలి. మీరు కౌన్సిలింగ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. యాజ్ అ మదర్ గా తనకి మోరల్ గా సపోర్ట్ ఇవ్వాలి. చిన్న వయసులో మెన్సెస్ వచ్చినా సరే తను చక్కగా ముందుకు కొనసాగేలాగా మీరు ప్రయత్నించాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ స్వప్న గారు. నెక్స్ట్ విజయవాడ నుంచి ఇందిరా లైన్ లో ఉన్నారు. ఇందిరా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇందిరా గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి.